హమ్మ సుకుమారు, అనుపమకు ఆ పరీక్ష పెడతావా? అనుపమే కాదు, ఆల్రెడీ ఇండస్ట్రీలో తనను తాను ప్రూవ్ చేసుకునే ఏ యంగ్ అందగత్తె అయినా సరే సుకుమార్ అలా అడిగితే పోవాయ్ ఇంకో హీరోయిన్ చూసుకో పో అనేస్తుంది. అవును, ఇదే అనిపించింది. అందరికీ ఇదే అనిపిస్తుంది. సందర్భం ఏంటంటే సుకుమార్ రామ్ చరణ్తో ఒక సినిమా అనుకున్నాడు. అది ఇప్పుడిప్పుడే మొదలు కాదు, మొదలైనా ఇప్పుడిప్పుడే పూర్తి కాదు. సుకుమార్ ఏమి క్రిష్ కాదు, అంత పెద్ద సినిమాని 79 రోజుల్లో తీసేసి బాలయ్య చేతిలో పెట్టినట్టు పెట్టడానికి. ఈ సినిమా గురించిన వార్త ఏంటంటే అనుపమ పరమేశ్వర్ను సినిమా నుంచి డ్రాప్ చేశారట. చేసుండొచ్చు. ఎందుకు? ఎందుకంటే ఇది చాలా ఆసక్తికరమైన విషయం. కొన్ని సైట్లలో ఏం రాశారంటే సుకుమార్ ఆమెకేదో స్క్రీన్ టెస్ట్ పెట్టాడు. అమ్మడు ఆయన కాన్సెప్ట్ అర్థం చేసుకోలేక అడ్డదిడ్డంగా చేసింది. అందుకే సుకుమార్కి చిరెత్తి ఆమెను తీసేశాడట. హోవా! అసలే శతమానం భవతి విజయంతో కిక్కుపుల్లు ఎక్కేసిన అనుపమ ఈ టెస్టులకు అంగీకరిస్తుందా? పోవోయ్ అనేస్తుంది. ఒక్క అనుపమే కర్మ, తెలుగు యాంకర్లు అనసూయ, శ్రీముఖి, రేష్మిలే ఒప్పుకోరు. మరి జరిగిందేమిట్రా అని ఆరాలు తీస్తే మరో విషయం బయటకొచ్చింది. ఆమె తనకిస్తానన్న 25 లక్షలు సరిపోవు, ఒక 50 అయినా ఇవ్వండి అని అడిగిందట. ఓ 30 ఇస్తాంలే అని వీళ్ళు అన్నారట. అది అక్కడితో ఆగిపోయి అప్పుడే అనుపమకు అంత పెరిగిపోయింది అని కోపం వచ్చేసి సుకుమార్ తీసేయండి అని అరిచేశాడట. సీన్ కట్ చేస్తే ఆ సినిమా నుంచి అనుపమ అవుట్ అయిపోయిందట. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని, గాలి వీచినప్పుడే తూర్పు రాబట్టుకోవాలని అనుపమ అనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ కాస్త ఎక్కువ అడిగి దెబ్బ తినిపోయింది అంతే. ఇదే డిమాండ్తో నాని సినిమా కూడా ఒకటి ఆమె చేయి జారిందని అంటున్నారు పాపం. అయితే ఈ సినిమా గురించి మాత్రం ఓ సమాచారం మాత్రం భలే నచ్చేసింది. ఫోన్లు, పబ్బులు, షాపింగ్లు, లాంగ్ డ్రైవ్లు, మాల్స్ గట్రాలైన 1990 రోజుల్లోకి తీసుకెళ్లి రామ్ చరణ్తో ఒక పల్లెటూరి చెవిటివాడి పాత్ర వేయిస్తాడట సుకుమార్. కథ అంతా బాగున్నట్టే అనిపిస్తోంది కదా, మళ్ళీ దాంట్లో ఇప్పటి తరహా డాన్సులు ఫైట్లు పెడితే మాత్రం మటాషే. ఆ పాత్ర స్వరూప స్వభావాలకి దెబ్బే. మరి ఇమేజ్కి, కమర్షియల్ వాల్యూస్కి ఆ పాత్ర ఉదాత్తకు నడుమ సుకుమార్ ఎలా లంకెలు కలుపుతాడో చూడాలి అని సినీ పండితులు ఎదురు చూస్తున్నారట.